అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. ఒక సోదరి ఆవేదన ఈరోజు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. మీ పిల్లలని అమెరికాకు పంపకండి, అక్కడికి వెళితే చనిపోయేటువంటి ప్రమాదం ఉందంటూ కన్నీటి పర్యాంతమవుతున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నాయి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు అమెరికాకు పంపాలి, పిల్లల్ని అక్కడ చదివించాలి, అక్కడ ఉన్నతమైనటువంటి జాబుల్లో సెటిల్ చేయాలని చెప్పేసి ఆశపడేటువంటి తల్లిదండ్రులకు ఈరోజు వారి మృతదేహాలే ఇప్పుడు తిరిగి వస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ఇలాంటి అనేక ఘటనలు ఇప్పుడు ప్రతి ఒక్క తెలుగు వారిని తీవ్ర ఆవేదనకు గురిచేస్తుంది. తాజాగా అమెరికాలో జరిగినటువంటి ఒక దారుణమైనటువంటి తెలంగాణ విద్యార్థి హత్య, ఉద్యోగి హత్య సంచలనంగా మారింది. ఈ హత్య విషయం తెలిసిన తర్వాత అన్షుల్ అతని సోదరి తన్వి ఆవేదన ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. ఆమె చెప్తుంది, దయచేసి మీ పిల్లలను అమెరికాకు పంపకండి. తన అన్న అమెరికాకి వెళ్ళాడు, అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు, మంచిగా సంపాదిస్తున్నాడు, మంచి సెటిల్ అయిపోయాడు అనుకున్నటువంటి ఆ కుటుంబానికి ఈరోజు అదే వారికి శాపంగా మారింది. అందుకే ఎవరు అమెరికాకు పంపకండి అంటూ ఆ సోదరి భావోద్వేగంగా మాట్లాడుతూ ఏడుస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి. ఒకసారి తను ఏం మాట్లాడిందో విందాం. This is a message to all the parents that want to send their kids to the US. మా అన్న చాలా loving and చాలా joyful person. He had no use to go to the US, but పంపించాం మేము. He didn't want to go to the US also. కానీ వెళ్ళి look what he ended up in. Do not send your kids to the US. This is a message from the external affairs that I get my brother's body at the earliest as possible because Saturdays వాళ్ళ ఆఫీస్ పని చేయదంట. మాకు మండే హ్యాండ్ ఓవర్ చేస్తా అని చెప్తున్నారు బాడీ. దిస్ ఈస్ అ రిక్వెస్ట్ దట్ వీ గెట్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మా అన్న పేరు అన్షుల్ కుంచా అండి. హీ వర్క్స్ ఇన్ ద యుఎస్ ఫిలడెల్ఫియా, నార్త్ ఫిలడెల్ఫియాలో పనిచేస్తారు. సో ఇది ఆ సోదరి పడుతున్నటువంటి ఆవేదన. తన అన్న యుఎస్లో మరణించినటువంటి ఆ వార్త తెలిసిన తర్వాత ఒక్కసారిగా ఆ కుటుంబం అంతా కూడా చిన్న భిన్నమైపోయింది. అమెరికాకు పంపకండి అంటూ అమెరికాలో హత్యకు గురైనటువంటి హైదరాబాద్ యువకుడు అన్షుల్ కుంచ సోదరి తన్వి చేస్తున్నటువంటి ఆవేదన అది. తల్లిదండ్రులందరికీ ఒక విజ్ఞప్తి చేస్తుంది. తను ఇది దోపిడీ కోసం జరిగిన హత్య కాదని ఉద్దేశపూర్వకంగానే ట్రాప్ చేసి తన సోదరుడిని చంపారంటూ ఆమె ఆరోపిస్తున్నారు. తన సోదరుడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించేందుకు సహాయం చేయాలంటూ ఆమె ఈ సందర్భంగా విదేశాంగ శాఖను కూడా కోరారు. హైదరాబాద్లోని మేడ్చల్, మల్కజ్గిరి జిల్లా గుండ్లపోచంపల్లికి చెందినటువంటి అన్షుల్ కుంచా అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జూన్ 6వ తేదీన దారుణ హత్యకు గురయ్యాడు. ఖాళీగా ఉన్న అపార్ట్మెంట్ చిరునామాతో ఆర్డర్ ఇచ్చి దుండగులు ట్రాప్ చేసి మరి చంపేశారు. అతని పిజ్జా డెలివరీ కోసం వెళ్ళిన అన్షుల్పై అతి సమీపం నుంచి కాల్పులు జరిపి హత్య చేశారు. అన్షుల్ నుంచి ఎలాంటి వస్తువులు దొంగలించకపోవడంతో ఇది దోపిడీ హత్య కాదని పక్కా పథకం ప్రకారమే జరిగిందంటూ కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. 4 ఏళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్ళినటువంటి అన్షుల్ ఇటీవలే డ్రెక్సెల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ కూడా పూర్తి చేశాడు. ఓ మల్టీనేషనల్ కంపెనీలో డేటా అనలిస్ట్గా పనిచేస్తూ ఇంకా అదనపు ఆదాయం కోసం వారాంతాల్లో పార్ట్ టైం జాబ్ కూడా కొనసాగిస్తున్నాడు అతను. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నటువంటి ఫిలడెల్ఫియా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు అనుమానితులు అన్షుల్ను అనుసరించినట్టుగా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యింది. నిందితుల సమాచారం అందించిన వారికి $20,000 రివార్డును కూడా అక్కడి పోలీసులు ప్రకటించారు. న్యూయార్క్లోని భారత కన్సులేట్ కార్యాలయం స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతూ అన్షుల్ కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తోంది. ఏదేమైనా కూడా ఈరోజు ఆ సోదరి ఆవేదన ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల, అదేవిధంగా సోదరుల ఆవేదన. అక్కడికి వెళ్ళి ఇక్కడ మన దేశంలో, మన ప్రాంతంలో, మన మధ్య కలిసిమెలిసి జీవనం కొనసాగించేటువంటి పరిస్థితి నుంచి ఉన్నతమైనటువంటి చదువుల కోసమో, ఉన్నతమైనటువంటి ఉద్యోగం కోసమో అక్కడికి వెళ్ళి మరింతగా ఆదాయాన్ని సంపాదించుకొని కుటుంబాన్ని ఆర్థికంగా మరింత ఉన్నత స్థాయికి చేర్చాలని చెప్పేసి అక్కడికి వెళుతున్నటువంటి విద్యార్థులు, యువకులు వారి మృతదేహాలతో ఇక్కడికి వస్తున్నటువంటి ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా పెరిగాయి. అమెరికాలో పెరిగిపోతున్నటువంటి తుపాకుల కల్చర్ అనేటివి ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి వారినే ఎరగా మారుస్తున్నాయి. మన దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల, యువకులనే చంపేసేటువంటి దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో అక్కడ నెలకొంటున్నటువంటి జాత్యహంకారమైనటువంటి ప్రకటనలు, జాత్యహంకారానికి సంబంధించినటువంటి ఆ పరిస్థితులు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదనేటువంటి ఆందోళనతోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఇప్పుడు అమెరికాలో కానీ ఇంక ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులకు సంబంధించి
యువకులు కానీ బిడ్డలు కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ తల్లిదండ్రులు రోజు సరిగా నిద్రపోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. తెల్లవారితే ఏం వార్త వినాల్సి వస్తుంది, అక్కడ నా కొడుకు నా బిడ్డ బాగా ఉన్నారా లేదా కనుక్కొని రోజు ఫోన్లో మాట్లాడితే తప్ప మనశ్శాంతి లభించినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈ సోదరి ఆవేదన ప్రతి ఒక్కరిని ఇప్పుడు కదిలిస్తుంది. ఖచ్చితంగా మీ పిల్లలని అమెరికాకు పంపించకండి అంటూ భావోద్వేగంతో కన్నీళ్లు కారుస్తూ చెప్తున్నటువంటి ఆ సోదరి గుండె ఎంత కుమిలిపోతుందో అర్థం చేసుకోవచ్చు. తన సోదరుడు అమెరికాకు వెళ్ళి సంతోషంగా ఉంటాడనుకుంటే మొత్తానికి కుటుంబం నుంచే ఇప్పుడు అస్తమయమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని తెలిసిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. పూర్తిగా శోకసంద్రంలో మునిగిపోతున్నారు. చివరి చూపు చూసుకోవడానికే ఆ కొడుకు మృతదేహాన్ని ఇంటికి తీసుకువస్తే చాలు అంటూ ఇప్పుడు ప్రాధేయపడుతున్నటువంటి దృశ్యాలు అందరినీ కన్నీటి పర్యంతం చేస్తున్నాయి. that they had. మా అన్నని తీసుకొచ్చి చంపేశారండి. This is a message to all the parents that want to send their kids to the US. మా అన్న చాలా loving and చాలా joyful person. He had no use to go to the US, but పంపించాం మేము. He didn't want to go to the US also. కానీ వెళ్ళి look what he ended up in. Do not send your kids to the US. This is a message from the external affairs that I get my brother's body at the earliest as possible because Saturdays వాళ్ళ ఆఫీస్ పని చేయదంట. మాకు మండే హ్యాండ్ ఓవర్ చేస్తా అని చెప్తున్నారు బాడీ. This is a request that we get it as soon as possible.